తెలుగు వాళ్ళం, తర్వాతనే మిగతా ఐడెంటిటీస్. అందువల్ల ఈ సంకుచితమైన కుస్థితమైన నారో పెరొక్యల్ ఐడెంటిటీస్, ఆ మాటకొస్తే కళకు దేశము అనే ఎల్లలు కూడా లేవు. కళ విశ్వనరుడు, జాషువా భాషలో చెప్పాలంటే కళను ఆస్వాదించేటప్పుడు విశ్వనరుడుగా ఉండాలి. ప్రపంచంలో ఎవరు ఎక్కడ గొప్పగా ఆడినా, గొప్పగా నటించినా, గొప్పగా కళా ప్రదర్శన చేసినా దాన్ని గర్వించాలి, ఆహ్వానించాలి. కనీసం మన దేశం, మన రాష్ట్రం, మన భాష అన్నప్పుడు ఇవే నేరం కాదు. ఇప్పుడు మనం తెలుగువారిగా మన అల్లు అర్జున్, మన ప్రభాస్ అంటే మన కమల్ హాసన్ కాకుండా పోతాడా, మన రజనీ కాకుండా పోతాడా, మన షారుఖ్ ఖాన్ కాకుండా పోతాడా? కానీ డెఫినెట్గా మన రజనీకాంత్, మన షారుఖ్ ఖాన్ అంటూనే మన అల్లు అర్జున్, మన ప్రభాస్ అన్నప్పుడు ఆ భాషాపరమైన అభిమానం ఉంటుంది, ఉండాలి కూడా, అది డెమోక్రటిక్. ఇంకా కిందికి వెళ్ళి మా కులం వాడా. సో మన సమాజంలో ఈ కుస్థిత సంకుచిత భావాలను దాటి మానవుడు ఎదగాలి. అందుకే గీతాంజలిలో రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు, ఈ రకమైన ఈ సంకుచిత భావాలను దాటి మనం వెళ్ళాలి అని చెప్తారు. అందువల్ల అవన్నీ మనము ఆ దశ దాటిపోవాలనేది నా వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, వేర్ ద నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ, వేర్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ ద వరల్డ్ ఈజ్ నాట్ డివైడెడ్ ఇంటూ నారో డొమెస్టిక్ వాల్స్. ఇలా అజ్ఞానపు అంధకారాలను ఛేదించుకుంటూ ఈ సంకుచితమైన భావజాల బందీలుగా కాకుండా తెలుగువారు ఎక్కడ ఏ రూపంలో విజయం సాధించినా, భారతీయుడు ఎక్కడ ఏ రూపంలో విజయం సాధించినా గర్వించేటువంటి తెలుగుదనం, చక్కటి తెలుగుదనం, ఒక దేశభక్తియుతమైన భావం, అన్నిటికీ మించి విశ్వకళా ప్రేమికుడిగా కళకు, కళాకారునికి ఎక్కడ గుర్తింపు వచ్చినా దాన్ని ఆనందించేటువంటి కళా తృష్ణ మనలో ఉండాలి. మనం ఇంకా సంకుచితంగా ఉంటాం, నేను ఊబిలో కురుకుపోతానంటే ఐ పిటీ దెమ్, వాళ్ళకి వదిలేయాలి, మనం ఏం చేయలేం కదా. రైట్ సార్. అంటే రాజకీయాలని, ఈ సినిమా రంగాన్ని వేరుగా చూడలేము. ఎందుకంటే సినిమా రంగంలో ఉన్న చాలామంది రాజకీయాల్లో రాణించారు కాబట్టి, లైక్ పవన్ కళ్యాణ్. కానీ పవన్ కళ్యాణ్ గతంలో కర్ణాటక పర్యటనకు వెళ్ళినప్పుడు పుష్ప గురించి, అల్లు అర్జున్ గురించి ఇండైరెక్ట్గా ఒక కామెంట్ చేశారు. అంటే అల్లు అర్జున్ పేరు ప్రస్తావించలేదు, కానీ హీరోలు స్ఫూర్తిదాయకంగా ఉండాలి, ఒక మెసేజ్ ఇవ్వాలి, అంతేగాని ఇలా స్మగ్లర్లలా చేయడం ఏంటి అని చెప్పి. అంతకుముందు వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేసే క్రమంలో నాగబాబు ఒక ట్వీట్ చేశారు సార్, మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడే వాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అని చెప్పి. ఆ తర్వాత ఇది చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఆ ట్వీట్ నాగబాబు తీసేశారు అనేది ప్రచారం. అండ్ జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూడా అల్లు అర్జున్ గురించి చాలా అగ్రెసివ్గా కామెంట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు సోషల్ మీడియాలో బ్యాన్ పుష్ప 2 అంటూ ఒక హ్యాష్ ట్యాగ్తో ఒకటి ఇదవుతుంది సార్. మరి ఎవరు చేస్తున్నారో నాకు తెలియదు, కానీ అంటే అది ఏం చేయగలుగుతారు? అల్లు అర్జున్ ఆపగలిగారా? ఆపలేరు. ఫోర్బ్స్ ఇండియా భారతదేశంలోనే టాప్ స్టార్గా లెక్క గుర్తింపు పొందడం ఆపగలిగారా? పుష్ప 2 విజయాన్ని ఆపగలుగుతారా? ఈ మూర్ఖత్వం, మన మూర్ఖత్వంతో మనము దహించకపోతే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈర్ష్య, ద్వేషము, ప్రతీకారము ఎదుటి వాడిని నష్టం చేయదు, మనల్నే నష్టం చేస్తుంది. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరిపైన ఈర్ష్య, ద్వేషము, ప్రతీకారం మనం పెంచుకుంటే దానివల్ల దహించకపోయేది మనమే, ఎదుటివారికి ఏమీ కాదు. ఇప్పుడు ఎవరికైనా నా మీద ద్వేషం ఉందనుకోండి, నాకేమవుతుంది? నాకేమన్నా దానివల్ల సమస్య వస్తుందా? నేను ఆనందంగానే ఉంటా. కానీ నాకు ఎవరిపైన ద్వేషం ఉందనుకో, నిరంతరం నేనే అనుభవిస్తా ఆ నష్టాన్ని. అందువల్ల అందుకే కాస్త తాత్విక చింతన పెంచుకోవాలి, కాస్త మన మానసిక ప్రవృత్తి కాస్త ఉన్నత స్థాయికి ఎదగాలి. అది ఆ రకమైన భావజాలం. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా అదే జరిగింది. నేను అందుకే ఎగ్జాంపుల్, ఇది మన దగ్గరే కాదు కదా, రాజకీయాలు ఉన్నాయి. ఇప్పుడు దళపతి విజయ్ ఉన్నాడు, ఆయన అనేక అంశాలపైన బీజేపీ వ్యతిరేక పొజిషన్ తీసుకున్నాడు. అయినంత మాత్రం బీజేపీ వాళ్ళంతా నటుడిగా విజయ్ని అభిమానించకూడదు. కమల్ హాసన్ ఐడియాలజికల్లీ ఆయన యాంటీ బీజేపీ, అందుకే ఆయన క్లియర్గా మై కలర్ ఈజ్ నాట్ సాఫ్రన్ అన్నాడు, ఇంత స్పష్టంగా. బహుశా సినీ నటుల్లో సైద్ధాంతికంగా కూడా నిబద్ధత కలిగినటువంటి నటుడు కమల్ హాసన్. ఆయన ఏదో బీజేపీ పైన వ్యక్తిగత వైరమే కాదు కదా, ఇట్స్ మోర్ ఐడియాలజికల్. ఇప్పుడు ప్రకాష్ రాజ్ లాగా, ఇప్పుడు ప్రకాష్ రాజు అందరికీ తెలుసు ఇదని యాంటీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ, కానీ ప్రకాష్ రాజ్ ఒక గొప్ప నటుడు కాదా?
సో ప్రకాష్ రాజ్ మా అసోసియేషన్ ఈ పంచాయతీ ఇక్కడే తిరుగుదామా? ఇప్పుడు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు కూడా ప్రకాష్ రాజ్ స్పందించాడు. కానీ మనకు తెలుగువారిగా మన ప్రకాష్ రాజ్, మన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాంశంలో వాళ్ళిద్దరు ఏమైనా భిన్నాభిప్రాయాలు ఉండనియండి, మీకు ఎన్నికల విషయంలో ఎవరికైనా సపోర్ట్ చేయనియండి, ఏ రాజకీయ పార్టీకైనా నటుడుగా రాజకీయాల్లో నటులు కలవచ్చు. కానీ దానికి మనం విడగొట్టి చూడాలి. ఇప్పుడు విరాట్ కోహ్లీ వ్యక్తిగత అభిప్రాయాలకు ఆయన క్రికెట్కు సంబంధం ఉందా? ఆయన గ్రౌండ్లో ఉంటే ఆయన క్రికెటే చూడాలి తప్ప ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు, సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత అభిప్రాయాలు మన సంబంధం ఉన్న విషయం కాదు కదా. అందుకే రెండింటిని విడగొట్టి చూసేటువంటి సంస్కారం మనకు లేకపోతే దానికి ఎవరేం చేస్తారు? దానివల్ల ఎవరికి నష్టం? ఎవరు ఆపగలుగుతారు? ఎవరు ఆపలేకపోయారు కదా. అల్లు అర్జున్ ఎవరు ఆపగలిగారు? జూనియర్ ఎన్టీఆర్ని ఎవరు ఆపగలిగారు? జూనియర్ ఎన్టీఆర్ పైన కూడా ఇలాగే తెలుగుదేశం శ్రేణులు విరుచుకబడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. మీకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు స్పందించలేదని, కానీ ప్రపంచం ఆయనకు ఆస్కార్ గుర్తింపు లేదు, ఆపలేకపోయింది కదా. సో ఇప్పుడు అల్లు అర్జున్ ఫోర్బ్స్ ఇండియా టాప్ 10 హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ ఉన్న యాక్టర్గా ఆ విజయం సాధించడం వాళ్ళు ఆపగలిగారా? అందువల్ల మనం ఎదగాలి. మనం ఎదగకపోతే వాళ్ళ బాధ వాళ్ళ పడతారు. దానికి మనం ఏం చేయగలుగుతాం? సంతాపం చెప్పడం తప్ప. కానీ ఇక్కడ ఇంకో పాయింట్ అర్థం చేసుకోవాలి రవిశంకర్. నా బాధ అనిపించేది ఏంటంటే ఇందులో కూడా పితృస్వామిక వ్యవస్థ, ప్యాట్రియార్కీ ఎంత క్లియర్ కనబడుతుంది చూడండి. నేను చదివాను, దీపికా పదుకొనే హయ్యెస్ట్, ఇదే ఫోర్బ్స్ ఇండియాలోనే వచ్చింది, హయ్యెస్ట్ పేడ్ యాక్టర్